ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, ధ్వజస్తంభం లేనటువంటి గుడిలో ప్రదక్షిణాలు చేయవచ్చా అనంటే, దాదాపుగా అన్ని గుళ్ళల్లో కూడా ధ్వజస్తంభము అనేది ఉంటుంది. ఆలయంలోని ప్రధాన దేవత గర్భగుడి ముందు ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఈ ధ్వజస్తంభం గుడులు కూడా ఉంటాయా, ఒకవేళ ఉంటే ఆలయంలో ప్రదక్షిణాలు చేయవచ్చా అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఎంత వైభవంగా చేస్తారో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా అంతే వైభవంగా నిర్వహిస్తారు. దీన్ని బట్టే ధ్వజస్తంభానికి ఉండే విలువేంటో తెలుసుకోవచ్చు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన సమయంలో నవరత్నాలతో పాటు వివిధ రకాల లోహాలను కూడా పెడుతూ ఉంటారు. ఆలయంలో శక్తి ఉంటుంది. ఇక ధ్వజస్తంభం ఉంటే ఆలయంలో గర్భగుడితో పాటు ధ్వజస్తంభాన్ని కూడా కలుపుకొని చేయాల్సి ఉంటుంది. కొన్ని ఆలయాల్లో ధ్వజస్తంభం ఉండదు, వాటిని వాయు ప్రతిష్ఠ అంటారు. ఇటువంటి ఆలయాల్లో నిత్య ధూప దీప నైవేద్యాలు అవసరం లేదట, వీలైనప్పుడు చేయవచ్చు. అటువంటి ఆలయాల్లో ప్రదక్షిణ చేయాలా అంటే, ఆత్మ ప్రదక్షిణ చేసిన శక్తి వస్తుంది కదా. అలాగే మనం ఇంట్లో పెట్టుకునే తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ ధ్వజస్తంభం ఉండదు కదా, కాబట్టి దేవాలయంలో ధ్వజస్తంభం ఉన్నా లేకపోయినా ప్రదక్షిణ అనేది చేయవచ్చు. అయితే ప్రదక్షిణ కారణంగా మనకు వచ్చే శక్తిలో ఏమైనా తేడా ఉంటే ఉండొచ్చు, కానీ ప్రదక్షిణ అనేది చేయడంలో మాత్రం ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది.